హలో ఫుడీస్, ఈరోజు మీకోసం తీసుకొచ్చాను ఎంతో రుచికరమైన పుల్లని ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. మరి ఈ చేపల పులుసు తినడం వల్ల ఉపయోగాలు ఏమున్నాయంటారా? ఇందులో వచ్చి omega-3 ఫ్యాట్ యాసిడ్లు, విటమిన్ డి వంటివి ఎక్కువగా ఉండడం వల్ల అవి ఒత్తిడి, ఆందోళనకు దూరం చేస్తాయి. అలాగే మానసికంగా ఆరోగ్య సమస్యలు ఉంటే అరికడతాయి. చేపలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఇదే చేపలు మనం క్రమం తప్పకుండా కానీ తిన్నట్టయితే వంశపారంపర్యంగా వచ్చే డయాబెటీస్ కావచ్చు, రుమటాయిడ్స్ కావచ్చు, కొంచెం కంట్రోల్లో ఉండే అవకాశం ఉందండి. ఈ చేపల పులుసు చేసుకోవాలంటే ఇందాక వీడియోలో చూపించిన విధంగా చేపల్ని బాగా రుద్దాలండి. అంటే ఒక గరికి ప్రదేశంలో వేసి బాగా రుద్ది పులుసు అంతా పోయిన తర్వాత శుభ్రంగా కడుక్కొని, తర్వాత అందులో కొంచెం కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు వేసుకొని మరోసారి కడగాలండి. కడుగుతున్నప్పుడు ముక్కను మనం చాలా జాగ్రత్తగా కడగాల్సి వస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా అందులో ముళ్ళు ఉంటాయి, చేతికి గుచ్చుకునే ప్రమాదం ఒకటి ఉంటుంది. రెండోది, ముక్కని పిసిగితే మొత్తం పిండి అయిపోయే అవకాశం ఉంటుందండి. తర్వాత పసుపు కూడా వేసుకొని కడుక్కోవాలండి. చూసారా చేప ఎలా చూస్తుందో నా వంక గుర్రుమని, నన్ను ఇంతలా కడుగుతావా అని. దాన్ని తిక్క తీర్చాలని చెప్పి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టేసినట్టయితే మనం ముక్క తినేటప్పుడు, అంటే కూర అనుకున్న తర్వాత ముక్క తింటాం కదండి, అప్పుడు చప్పదనం లేకుండా ఉప్పు పెట్టి కొంచెం కారం పట్టడం వల్ల ముక్క టేస్ట్గా ఉంటుందండి. మరి చేపల పులుసు వండుకోవాలంటే అందులోకి మసాలా కావాలి కండి. దానికోసం కొంచెం టమాటా, కొంచెం ఆనియన్స్, అదేవిధంగా వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అది మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు కడిగేసి పెట్టుకోండి పులుసు కోసం. అదేవిధంగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇది అయితే కొంచెం మనకి సింపుల్గా ఉంటుందండి. చాకు తెగుతుందని భయం లేకుండా ముక్కలు బాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తాయండి. చూసారు అంత చిన్నగా వచ్చినాయో. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలండి. చిప్పట్లాడేలాగా ఉండాలి ఆవాలు. తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని, అలాగే మనం నిబ్బరంగా చిన్న పచ్చిమిర్చి వేసుకొని, ఆల్రెడీ మనం కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. అటు ఇటు వేపుకున్న తర్వాత అది వేగిందా లేదా చూసుకోవాలండి. కొంచెం మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు దాన్ని పక్కన పెట్టినట్టయితే మగ్గుతుందండి. ఇది ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలా విధంగా మనం ఇందాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ, టమాటో, ధనియా, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా ఇందులో వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టాలండి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకొని మరోసారి కలుపుకొని, దాంట్లో మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసుని వేసుకోవాలండి. ఎందుకంటే ఇది చింతపండు చేపల పులుసు కదండి, పులుపు కోసం చింతపండు పులుసు అనేది వేసుకొని, మనకి క్వాంటిటీ అంటే చేపలు ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ నీరు, తక్కువ ఉన్నట్టు తక్కువ నీరు వేసుకొని మనం బాగా మరగనివ్వాలండి. ఇది ఎలాగంటే ఏలు పెడితే తోలిపోద్దేమో అనే విధంగా మరుగుతుంది చూడండి. అలా మరిగిన తర్వాత ఒకసారి మధ్యలో కలుపుకుంటూ టేస్ట్ చేయాలండి. మనం ఇందులో ఉప్పు వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని, ఆల్రెడీ మనం చేప ముక్కలు ఏదైతే మనం మసాలా పెట్టి పక్కన పెట్టాం కంటే, ఆ చేప ముక్క ఒక్కొక్క ముక్క అంటే అన్నీ ఒకేసారి వేస్తే అది పాడైపోతుందండి, ముక్క అనేది పేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్క ముక్క వేసుకొని చేపల పులుసులోకి ఒకసారి కొంచెం అటు ఇటు అంటే ఎక్కువ కాకుండా, అలాగని ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే ముక్క విడిపోతుంది. కాబట్టి అలా కాకుండా సింపుల్గా ఆ పక్కన ఈ పక్కన కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక్క పావు గంట మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చేస్తే ఉప్పు తగ్గిపోతే ఓకే, లేదంటే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అలా ముందు కారం వేసాము, తర్వాత మరి ముక్కలో కూడా కారం వేసాము కాబట్టి మరి కొంచెం కారం వేయాల్సిన పని ఉండదండి. దాన్ని అలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది వేసి వేడి వేడి అన్నంలో 2 ముద్దలు తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, చేపల పులుసా మజా, పుల్లగా కారంగా, ఆ టేస్టే వేరండి. అందులో ఆరోగ్యానికి కూడా మంచిదేమో, తినే కొద్ది తినాలనిపిస్తుంది. నేను చేస్తున్న వంటలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్న ఉపయోగాలు మీకు నచ్చినట్టయితే, అది నిజమని మీరు అనుకున్నట్టయితే నలుగురికి వీడియో షేర్ చేయండి.
మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.